హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిడ్నీ గార్డెన్. ఇట్స్ సంతోషి. ఏంటి రోజు ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానా అని అనుకుంటున్నారా? ఏంటి ఇవన్నీ ఇలా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది నర్సరీ గార్డెన్ సెంటర్. ఇక్కడికి ఈరోజు కొంచెం ఒక చిన్న షాపింగ్ కోసం అని వచ్చాను. అది ఏంటి అని అంటే పాటింగ్ మిక్స్ కొనడానికని వచ్చాను. పాటింగ్ మిక్స్ ఎందుకు అని అనుకుంటున్నారా? పాటింగ్ మిక్స్ ఏం లేదండి, మా ఇంట్లో పాతింట్లో కొన్ని ఎస్టాబ్లిష్డ్ ప్లాంట్స్ ఉండే. ఎలా అంటే కర్రీ లీఫ్, గువావా అసలు ఈజీగా ఒక 10 కిలోస్ వరకే వచ్చేటిది ఫ్రూట్స్. అవి ఏంటంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు బర్డ్స్ వచ్చి తినేస్తాయి. సో బర్డ్స్ వచ్చినప్పుడు అవి కొన్ని సగం తిని సగం కింద పడిపోయి అట్లా ఉన్నప్పుడు వాటి నుంచి చిన్న చిన్న మొలకలు వస్తాయి. సో అలానే కర్రీ లీఫ్ కొంచెం ఈసారి చాలా పెద్దగా అయిపోయి దానికి సీడ్స్ వచ్చాయి. నేను యూజువల్గా సీడ్స్ తీసేస్తాను, బట్ సీడ్స్ వచ్చాయి. సో అవి అన్నీ కింద పడి చిన్న చిన్న మొలకలు వచ్చేసాయి అన్నమాట. సో ఆ మొలకలు ఎందుకు వేస్ట్ చేయడం అని కొత్తింటికి తెచ్చాను. బట్ నా దగ్గర సాయిల్ లేదు. పాతింట్లో ఉంటే సాయిల్ ఎక్కడి నుంచో గ్రాప్ చేసేదాన్ని. ఎందుకంటే సాయిల్ నేను ఇంట్లోనే చేస్తాను, కంపోస్ట్ ఇంట్లోనే చేస్తాను కాబట్టి ప్lenty ఉండేది అక్కడ. బట్ ఇక్కడ కొత్త ఇంట్లో లేదు కాబట్టి దానికోసమని పాటింగ్ మిక్స్ కోసం అని వచ్చాము. సో ఇంకా ఇది ప్రిఫర్ చేస్తాను నేను అవుట్ ఆఫ్ ఆల్ ద అదర్ వన్స్. పాటింగ్ మిక్స్ స్టోర్ బాట్ అంత క్వాలిటీ అనిపించదు ఎందుకు నాకు. దానికన్నా నాకు బయట మనం ఇంట్లో చేసుకున్నది ప్లస్ ఇంకోసారి ఏంటంటే నా పాలసీ ఏంటంటే వీ షుడ్ నాట్ బి స్పెండింగ్ మోర్ మనీ టు ప్రొడ్యూస్ ఫుడ్. సో ఇట్ హ్యాస్ టు జనరేట్ విత్ ఇన్ ద గార్డెన్. సో అది నా పాలసీ. అంటే సీడ్లింగ్స్కి కాస్ట్, తర్వాత అంటే మనకి ఇప్పుడు సీడ్స్ కొంటాము, లేకపోతే కొంతమంది చిన్న చిన్న మొక్కలు తెచ్చేసి పెట్టేస్తారు. సో అవన్నీ మనకి కాస్ట్ యాడ్ అవుతాయి, మనం అనుకోకుండానే మనకి కాస్ట్ యాడ్ అవుతాయి. సో అలా కాకుండా ఆ కాస్ట్ అనేది జీరో కాస్ట్ ఉండాలి, జీరో బడ్జెట్ గార్డెన్ అనేలాగా ఉండాలి అనేది నా పాలసీ అనమాట. అందుకనే నేను యూజువల్గా నా గార్డెన్లో నా కాంపోస్టే వాడతాను. అంటే నా కిచెన్లో వచ్చే వేస్ట్ నుంచి కాంపోస్ట్ చేస్తాను. అదేంటంటే బన్నింగ్స్లో మనకి కాంపోస్ట్ బిన్ దొరుకుతుంది, అదే అలాగే వామ్స్ కూడా దొరుకుతాయి, రెడ్ రెగ్యులర్స్ అంటారు వాటిని. సో దే ఆర్ స్పెసిఫికలీ యూస్డ్ ఫర్ కంపోస్టింగ్ అనమాట. సో అలా తెచ్చేసి చేస్తున్నాను 5-6 years నుంచి. ఐ వాజ్ నెవర్ డిసప్పాయింటెడ్ అండి. ఎందుకంటే సాయిల్ కండిషన్ ఎంత ఇంప్రూవ్ అవుతుందంటే మీరు ఒక 2 years మీరు అలా చేస్తూ ఆ కాంపోస్ట్ని అలా వేస్తూ పోయారనుకోండి, అసలు వండర్ఫుల్ అండి. ఏ చెట్టు పెట్టండి మీకు వచ్చేస్తుంది, మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. అండ్ ఒక్క స్టేజ్లో ఇప్పుడు నా గార్డెన్ లాస్ట్ గార్డెన్ ఎలా అంటే నేను ఎక్కడ సీడ్స్ కొని పెట్టేదాన్ని కాదు, అవి పడి అవే వచ్చేటివి. సో ఫర్ ఎగ్జాంపుల్ చిల్లీ ఉందనుకోండి, చిల్లీ వింటర్లో డార్మెంట్ అయిపోతుంది, మళ్ళీ డార్మెంట్ అయిపోయి పాత చెట్లు వస్తాయి, లేదు అని అంటే నాకు మళ్ళీ కొత్త కింద మొలకలు వచ్చేస్తాయి. సో అవే నేను ఉంచి మిగతాయి తీసేసేదాన్ని, తీసేసి అవి అందుకనే ఈ పాటింగ్ మిక్స్ అనమాట. అలాంటి చిన్న చిన్న మొలకలు వచ్చినవి తీసేసి నేను వేరే పాట్స్లో పెట్టి ఎవరైనా ఫ్రెండ్స్ అడిగితే లేకపోతే మార్కెట్లో పెట్టేస్తాను జస్ట్ రీజనబుల్ ప్రైస్ కోసం. ఎందుకంటే నా పాలసీ ఏంటంటే ఫ్రీగా వచ్చింది ఎప్పుడు దానికి వాల్యూ ఉండదు అని నా పాలసీ. చాలామంది నా దగ్గర నుంచి మొక్కలు తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బట్ అవి ఎండప్ అయ్యో సంతోషి నేను 2 months పెట్టాను, బట్ అది చనిపోయింది, ఎలా చనిపోయిందో తెలీదు. సో ఫ్రీగా వచ్చినాయి మనం ఎక్కువ కేర్ తీసుకోవాలి, వచ్చింది కదా ఓకే పెట్టేస్తామా అయిపోయింది అని. అదే మనం కొంచెం కాస్ట్ పెట్టి తీసుకుంటే మనకి మనం పెట్టి తీసుకున్నాం, సో వీ హ్యావ్ టు రియలీ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని ఉంటుంది. సో అందుకనే కొంచెం అలాంటివి పెడతాను, లేకపోతే ఫ్రెండ్స్కి ఎవరైనా వస్తే ఇస్తాను. సో దానికోసం అని పాటింగ్ మిక్స్ తెచ్చాను అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తే పాటింగ్ మిక్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఉంది, అండ్ రైట్ సైడ్ ఒక చిన్న బ్యాగ్ ఉంది కదా, అదేంటంటే కాంపోస్ట్, అది హోమ్ మేడ్ కాంపోస్ట్. సో హోమ్ మేడ్ కాంపోస్ట్ అది 2 కలుపుతాను అనమాట. నాకు ఎందుకంటే పాటింగ్ మిక్స్లో న్యూట్రియంట్స్ వాళ్ళు కలుపుతారు, బట్ అవి అంత ఎనఫ్ ఉండవేమో అనిపిస్తుంది. ఈ కాంపోస్ట్లో ఇప్పుడు తీస్తున్న కాంపోస్ట్లో ఏంటంటే
నాకు బేబీ వామ్స్ ఉంటాయి దాంట్లో, చిన్న చిన్న అక్కడక్కడ బేబీ వామ్స్ ఉంటాయి. అవి ఏంటంటే డెవలప్ అవుతాయి. సో డెవలప్ అయ్యి మొక్కకి ఆటోమేటిక్గా న్యూట్రియంట్స్ ఇచ్చేస్తాయి, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇస్తాయి. సో అందుకనే నేను కాంపోస్ట్ని పాటింగ్ మిక్స్ని రెండు కలిపేస్తాను అన్నమాట. అలా కొంచెం పాటింగ్ మిక్స్, అలానే కొంచెం కాంపోస్ట్ అలా తీసేసి కలిపేసి దాంట్లో మొక్క పెట్టేస్తాను. సో దీనివల్ల ఏంటంటే మనకి మొక్క బాగా ఎదుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి కాంపోస్ట్ కూడా దాంట్లో డెవలప్ అవుతుంది, ఆ వామ్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. సో అది దట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్. సో నా పాలసీ ఏంటంటే ఎక్కువ మనకి గార్డెన్ చేసే దాంట్లో మనం ఒక్కొక్కసారి స్పెండ్ లాట్ ఆఫ్ మనీ, అలా కాకుండా గార్డెన్లోనే మనము ఇట్ షుడ్ బి అన్ అడ్వాంటేజ్ రాదర్ దెన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ స్పెండింగ్ మోర్ మనీ. సో ఇప్పుడు చూడండి, మీరు అనుకుంటుండొచ్చు ఎందుకు పాట్లో సగం కన్నా తక్కువ ఉంది నాకు సాయిల్. దానికి ఒక రీజన్ ఉంది, వై ఐ గాట్ సో మచ్ లెస్ సాయిల్ ఇన్ ద పాట్. ఎందుకంటే ఆ పాట్ అది చాలా చిన్న ప్లాంట్ అండి. సో ఆ చిన్న ప్లాంట్కి మనం ఎక్కువ న్యూట్రియంట్స్ అవసరం లేదు. సో కొంచెం ఇస్తే సరిపోతాయి. ఎందుకంటే పాటింగ్ మిక్స్ అనేది వాటర్ పోసినప్పుడు అలా ఆ న్యూట్రియంట్స్ అన్ని డ్రైన్ అయిపోతాయి. అండ్ అంత చిన్న మొక్క కాబట్టి అది ఎక్కువ తీసుకోలేదు. సో దానికోసమని ఆ చిన్న మొక్క ఎంతవరకు కావాలో అంతవరకే. మళ్ళీ నెక్స్ట్ ఆ మొక్క పెరిగినప్పుడు నేను దాన్ని అగైన్ అది టాప్అప్ అనమాట, కాంపోస్ట్తోనో దేనితోనో టాప్అప్ చేస్తా. సో దెన్ ఇట్ బికమ్స్ ఈజీ ఆ మొక్కకి తీసుకోవడానికి ఎంత కావాలో అంత మనం టాప్అప్ చేస్తూ ఉంటే మొక్క మంచిగా ఎదుగుతుంది అనమాట. సో అందుకనే ఇప్పుడు చిన్నగా ఉన్నాయి కాబట్టి అలా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పాట్ కూడా మనం ఊరికే చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అందుకోసం అలా చేశాను. హోప్ యూ లైక్ మై టిప్. మీరు కూడా చెప్పండి, మీ పాటింగ్ మిక్స్ మీరు ఇలా వస్తే ఏం చేస్తారు, ఎక్స్ట్రా వస్తే మీ గార్డెన్లో ప్లాంట్స్ చిన్న ప్లాంట్స్ వస్తే ఏం చేస్తారు అనేసి. ఓకే అండి, మరి హోప్ యూ లైక్ మై వీడియో. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు హ్యాపీ గార్డెనింగ్. ఓకే మరి, బాయ్.